తిరుమలలోని ఓ దుకాణంలో అన్యమత గుర్తు పేరు కలిగిన వస్తువులను విక్రయించిన ఘటన గురువారం చోటు చేసుకుంది. టీటీడీ ఎస్టేట్ అధికారులు ఆ దుకాణాన్ని తాత్కాలికంగా సీజ్ చేశారు. శ్రీధర్ హైదరాబాద్కు చెందిన వ్యక్తి. తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. సీఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్ఎన్సీ షెడ్లో 3వ షాప్లో తమ పిల్లవాడి కోసం ఒక స్టీల్ కడియం కొన్నారు. కొనిన కొద్దిసేపటి తర్వాత వారు చూసుకోగా ఆ కడియంపై అన్యమత గుర్తు పేరు ఉందని దానిని గమనించి దాన్ని వెంటనే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో టీటీడీ ఎస్టేట్ అధికారులు ఆ దుకాణాన్ని సీజ్ చేశారు. నువ్వెవరు వర్క్ చేస్తున్నావంటే ఎవరు వస్తారు ఎక్కడి నుంచి? ఓకే ఇది తీసేసి కింద సంతకాలు పెట్టించుకో. వీళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే మాకు చెన్నై నుంచి వస్తుంది, మేము గమనించలేదు. స్టేట్మెంట్ తీసేసుకున్న తర్వాత చేసిన తర్వాత చెప్తారు. వీళ్ళ మొబైల్ నెంబర్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, అంతకుమించి ఇదే వాళ్ళ ఏదైనా ఆధార్ డీటెయిల్స్, ఆధారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి, సో ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసే సందర్భంలో ఇది చేసినారు. ఏం కాదు బ్రదర్, ఏం కావాలా? ఏం కాదు చెప్పండి, షాపింగ్ చేసుకోవాలి కదా, ఏం కాదు మీకు? ఓకేనా, ఒక సెకండ్ కౌంట్ చేయ, రోల్ చేయట్లే. చెప్పండి సార్. నా పేరు వచ్చా షకీల్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నాకు నిన్ననే వచ్చాను. నేను ఇవాళ దర్శనం అయింది పొద్దున. మా పిల్లలకి ఇది ఇలాంటి చిన్న చిన్న వస్తువులు తీసుకుని వస్తే ఇలాంటి అమ్ముతున్నారు ఇక్కడ హిందూ టెంపుల్లో. ఇలా జీసస్ లాంటి వస్తువులు పెట్టి ఇక్కడ ఇలా చేస్తున్నారు. ఇలాంటి దీని మీద నేను కంప్లైంట్ రేజ్ చేస్తున్నాను. సరే చూసుకోండి సార్. మీ పేరు? నా పేరు వచ్చా షకీల్. ఓకే సార్. నా పేరు శ్రీధర్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇవాళే మార్నింగ్ దర్శనం అయిపోయింది. అయితే మా తమ్ముడు ఆ పిల్లల్ని ఇక్కడికి ఏదో ఉంగరాలు కొనుక్కుందామని వచ్చాను అనమాట షాప్కి వస్తే వాడు అరౌండ్ 8 years ఉంటాడనమాట. వాడికి ఒక కడియం కావాలంటే కొనేసి వాడు చెయ్యికేసి ఇంటికి తీసుకెళ్తా ఉంటే ఏంటిది పెద్దనాన్న దీని మీద జీసస్ రాసుంది అని చెప్పితే చూసేసి నేను ఇమీడియట్గా దీన్ని తీసుకెళ్ళేసి మన చైర్మన్ గారికి కంప్లైంట్ చేశాను. మళ్ళీ ఏమేమి ఉన్నాయి అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ? ఇంకోటి నేను ఉంగరం కావాలి అని అడిగానండి. వెంకటేశ్వర స్వామి ఉంగరం కావాలన్నాను. వెంకటేశ్వర స్వామి ఉంగరం అని అంటే ఒక ఉంగరం ఇచ్చారు. దాని మీద వెంకటేశ్వర స్వామి ఏమంటారంటే రూపమే లేదండి అసలు. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. సో దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది.